సెమీఫైనల్స్ మాత్రమే. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. మరి ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా, సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును చిత్తుగా ఓడించిన మీరు ఇవాళ ఫైనల్స్కి వచ్చినాం. ఈ ఫైనల్స్ లో ఈ తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్కు తెలిసే విధంగా బీజేపీ వాళ్ళు సూరత్కు పారిపోయే విధంగా ఇవాళ తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈ ఫైనల్స్ లో బీజేపీ నరేంద్ర మోడీని ఓడించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద, 4 కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నది. ఎందుకంటే 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది లేదు. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు పునర్విభజన చట్టంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని, కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని, 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఎన్టీపీసీ నుంచి మనకి ఇవ్వాలని, ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలని, ఐఐఎం ఇవ్వాలని, ఐఐటి ఇవ్వాలని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని 2014లో సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు తెలంగాణకి ఇచ్చిండ్రు. ఇవేవి చేయలే. ఇవి చేయకపోను పార్లమెంటులో జరిగిన చర్చల సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రి పార్లమెంటరీ వ్యవస్థలను అవమానించే విధంగా పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ బిల్లును